హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు మనము కేవలం బియ్యం పిండితో చాలా ఈజీగా మురుకులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ఎటువంటి పప్పులు కూడా వేయవలసిన అవసరం లేదు. అయినా కానీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయన్నమాట. మరి ఈ మురుకులు ఒకసారి తయారు చేసుకుంటే 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ మురుకులని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నానండి. కావాలంటే తడి బియ్య పిండితోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇందులో 1 టీ స్పూన్ వాముని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు నువ్వులను వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పొడి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ కానీ, లేదంటే ఆయిల్ కానీ ఇలా బాగా వేడి చేసి వేసుకోవాలనమాట. ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్‌తోని ఇలా పిండిలో అంతా బాగా కలుపుకొని, తర్వాత చేయితోని ఇలా కొంచెం రబ్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలనమాట. మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనకి చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలనమాట. పిండి ముద్దని మరీ సాఫ్ట్‌గా కలుపుకున్నామంటే మనకి మురుకులు తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందనమాట. లేదంటే పిండి గట్టిగా కలుపుకున్నామంటే మనకి మురుకుల గొట్టంలో పిండిని ప్రెస్ చేసినప్పుడు మనకి సరిగ్గా రాదనమాట. ఇలా పిండి ముద్దని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎంతైతే మురుకుల గొట్టంలో పెట్టుకుంటామో అంత పిండిని తీసుకొని ఇలా 1, 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని మురుకుల గొట్టానికి ఇలా పెద్ద హోల్స్ ఉన్న బిళ్ళని పెట్టుకోవాలనమాట. ఇప్పుడు పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్‌లో సరిపడినంత మురుకులని ఒత్తుకోవాలనమాట. మురుకులు వేసిన వెంటనే కలుపుకోకుండా ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతుంటే మనకి ఆయిల్‌లో నురగ అనేది తగ్గిపోతుందండి. అలా తగ్గేంత వరకు కూడా మనము ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మురుకులను తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే మురుకుల్లాగా ఒత్తుకొని వీటిని కూడా 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చి మనకి క్రిస్పీగా తయారవుతాయన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్‌లో నుంచి తీసి సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మురుకులైతే రెడీ అయిపోయాయి. ఇవి బియ్య పిండితోని తయారు చేసినా కానీ కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మనము ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా బియ్య పిండితోని మురుకులను ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మరి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పప్పు చెకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి మనము ఇంట్లో తయారు చేసినా కానీ బయట షాప్‌లో కొన్నట్లే వస్తాయన్నమాట. ఈ పప్పు చెకోడీలు మనకి బయట కొన్న వాటికంటే కూడా టేస్ట్ చాలా బావుంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయన్నమాట. మరి ఈ పప్పు చెకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక కప్పు శనగపప్పుని ఒక 2, 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2, 3 గంటలు నానబెట్టుకుంటే ఇలా పప్పు చక్కగా నానిపోతుందండి. తర్వాత ఈ పప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని, తర్వాత కాటన్ క్లాత్ పైన ఇలా పల్చగా పరుచుకోవాలనమాట. ఈ పప్పుని ఒక 10 నిమిషాల సేపు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఇలా క్లాత్‌తోని తుడుచుకున్నా గానీ సరిపోతుందనమాట. మనకి పప్పు పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదండి. పప్పు పైన తడి అనేది ఆరిపోతే సరిపోతుందనమాట. ఇలా పైన తడి అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ పప్పుని ఇలా బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్‌ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము పొడిని వేసుకోవాలి.
తర్వాత మనకి చెకోడీలు కలర్‌ఫుల్‌గా కనిపించాలి అనుకుంటే మాత్రమే ఒక చిటికెడంత ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలండి. మనకి ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే వేయకున్నా పర్వాలేదనమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వాటర్‌నంతా కూడా ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలనమాట. 2 కప్పుల వాటర్‌కి 2 కప్పుల బియ్య పిండి అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందనమాట. ఇలా బియ్య పిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని పిండి అంతా కూడా ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండినంతా కూడా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలనమాట. ఈ పిండి పూర్తిగా చల్లారకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేతిలో కొంచెం తడి చేసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని కలుపుకోవాలనమాట. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకోవటం వలన పిండి అనేది మనకి జిగుటుగా వచ్చి పిండి సాఫ్ట్‌గా తయారవుతుందనమాట. ఒకవేళ పిండి అనేది పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్‌ని చల్లుకొనైనా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని ఫైనల్‌గా అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న కొలతలకి పిండి అనేది లూజ్ కాకుండా, అలాగే గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్‌గా వస్తుందనమాట. పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ మనం నానబెట్టిన పప్పును కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు కావాలి అనుకుంటే చేతులు కొంచెం తడి చేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చండి. మనము చెకోడీలు మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేలాగా రోల్ చేసుకోవాలనమాట. ఇలా రోల్ చేస్తున్నప్పుడు పిండికి మధ్యలో ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇలా పల్చగా మనం అంటే మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం పైన మనకి పప్పులన్నీ అంటుకునేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నామంటే మనకు శనగపప్పు అనేది ఈ విధంగా పిండిలోకి లోపల వరకు కూడా స్టిక్ అవుతుందనమాట. చూడండి ఇక్కడ లోపల వరకు స్టిక్ అయిన పప్పులనేవి అస్సలు ఊడిపోవండి. పైన అంటుకున్న పప్పులు మాత్రమే ఊడిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 చివర్లను కూడా ఇలా దగ్గరికి తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనకి పప్పు చెకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పు చెకోడీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక పప్పు చెకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా కొంచెం లావు సైజులోనే ఇలా రోల్ చేసుకోవాలనమాట. ఇలా పిండికి క్రాక్స్ ఉంటే పప్పులనేవి సరిగ్గా అంటుకోవండి. లేదంటే మనకి చెకోడీ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. ఇలా పిండిని రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పుని వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా పప్పులన్నీ అంటుకున్న తర్వాత 2 చివర్లను కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. చెకోడీకి ఎక్కడైనా పప్పులు అంటుకోకుండా గ్యాప్స్ కనిపిస్తే ఇలా మనకి పప్పు అనేది ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా మిగతా అన్ని పప్పు చెకోడీలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకున్నామంటే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పప్పు చెకోడీలు అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలనమాట. తర్వాత ఈ ఆయిల్‌లో సరిపడినన్ని పప్పు చెకోడీలను వేసుకోవాలి. ఈ పప్పు చెకోడీలనేవి ఒకదాని మీద ఒకటి రాకుండా ఆయిల్‌లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపకుండా ఈ చెకోడీలు ఫ్రై అవుతుంటే కొంచెం నురగ తగ్గుతుందండి. నురగ తగ్గిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చెకోడీలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నామంటే పైన కలర్ వచ్చి లోపల సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. మీడియం ఫ్లేమ్‌లోనే అలాగే లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పు చెకోడీలు లోపల వరకు కూడా ఫ్రై అయ్యే విధంగా క్రిస్పీగా అయ్యి మనకి ఇలా నురగ అంతా పూర్తిగా తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న పప్పు చెకోడీలని ఆయిల్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన చెకోడీలన్నిటిని కూడా ఆయిల్‌లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక కొద్దిసేపు ఆగినంక ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా పప్పు చెకోడీలు అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. ఇలా చెకోడీలు అన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా చెకోడీలన్నీ కూడా ప్లేట్‌లోకి తీసుకున్నామంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెకోడీలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పప్పు చెకోడీలని మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చెకోడీలు చాలా రుచిగా ఉంటాయన్నమాట. మరి మీకు నచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.